जनता ने भाजपा के केंद्रीय नेतृत्व को ये मैसेज दिया है। బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నరేంద్ర మోదీ అమిత్ షాలకు ఇదే అతిపెద్ద పొలిటికల్ సెట్బ్యాకా? ఇది చాలా పెద్ద ప్రశ్న. కానీ బాంకీపూర్ రిజల్ట్ చూశాక ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిందే. ఎందుకంటే ఇది కేవలం ఉప ఎన్నిక కథ మాత్రమే కాదు. ఇది పార్టీ ప్రెస్టేజ్, డెమోక్రసీ పర్సెప్షన్, పొలిటికల్ మెసేజింగ్కి సంబంధించిన స్టోరీ. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. సొంత నేషనల్ ప్రెసిడెంట్ కాన్స్టిట్యున్సీలోనే బీజేపీ ఓడిపోయింది. ఏదో సాధారణమైన సీట్ అనుకుంటే పొరపాటే. 1995 నుంచి అంటే దాదాపు 30 సంవత్సరాలుగా ఆ సీటులో బీజేపీకి అసలు తిరిగే లేదు. మొదట నవీన్ కిషోర్ సిన్హా ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గాన్ని ఆ తర్వాత ఆయన కుమారుడు నితిన్ నబీన్ వరుసగా 5 సార్లు గెలుచుకున్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు నితిన్ నబీన్ను పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా పిక్ చేసుకున్నప్పుడే మెసేజ్ క్లియర్ అయిపోయింది. ఆయన పార్టీలో టాప్ మోస్ట్ ఫేస్ అని. इन सबसे भी बड़ी चीज मेरे जीवन में है, मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं. ये सबसे बड़ा गर्व है. और जब बात पार्टी के विषय को आती है तब माननीय नितिन नबीन जी, मैं कार्यकर्ता हूं, वे मेरे बॉस हैं. దాంతో నబీన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తూ బంకీపూర్ సీట్ను ఖాళీ చేశారు. ఈ సీట్ను ఈజీగా గెలుచుకుంటామని బీజేపీ ఫిక్స్ అయిపోయింది. కానీ అక్కడ సీన్ మాత్రం పూర్తిగా రివర్స్ అయింది. ఊహించని షాక్ తగిలింది. అప్పటి వరకు తిరుగులేదనుకున్న బీజేపీ కోట కళ్ల ముందే కూలిపోయింది. టైమింగ్ ఒక్కసారి చూడండి, మైండ్ బ్లాంక్ అవుతుంది. బీహార్లో గత కొన్ని నెలలుగా వరుస వివాదాలు నడుస్తున్నాయి. ఆ హాట్ పొలిటికల్ వేవ్స్ తర్వాత వచ్చిన ఫస్ట్ మేజర్ ఎలక్షన్ టెస్ట్ ఇదే. గవర్నెన్స్ మీద వస్తున్న వరుస క్వశ్చన్స్, లా అండ్ ఆర్డర్పై పబ్లిక్ నుంచి వచ్చిన కోపం, రోడ్లపైకి వచ్చిన స్టూడెంట్ ప్రొటెస్ట్స్, E20 పాలసీ మీద జరిగిన హాట్ డిబేట్స్, యూత్ను కదిలించిన జేజేపీ మూమెంట్, రామ్ మందిర్ డొనేషన్ క్యాంపెయిన్ మీద పడిన ఎలిగేషన్స్, ఈ ఫ్యాక్టర్స్ ఈ రిజల్ట్ని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేశాయనేది పార్టీల మధ్య డిబేట్ కావచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఓటర్లు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేశారు. అది కూడా బీజేపీ కలలో కూడా ఓడిపోతామని అనుకోని సీటు నుంచి. ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఈ ఓటమిని ఇచ్చింది ఆర్జేడీ కాదు, కాంగ్రెస్ అసలే కాదు. కొన్ని నెలల క్రితమే అసెంబ్లీ ఎలక్షన్స్లో డిజాస్ట్రస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఈయన పని అయిపోయింది అని అందరూ లైట్గా తీసుకున్న ఒక వ్యక్తి. ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఆ పొలిటికల్ కన్వర్జేషన్ని పూర్తిగా మార్చేశారు. तो बांकीपुर का जो आज मैंडेट आया है, ये सिर्फ विधायक नहीं चुना गया है. बांकीपुर की जनता ने भाजपा के केंद्रीय नेतृत्व को ये मैसेज दिया है कि आप सम्राट चौधरी की जगह किसी बेहतर व्यक्ति को बिहार में मुख्यमंत्री बनाइए. बिहार की भी चिंता कीजिए. बिहार के लोगों को सिर्फ 5 किलो अनाज के नाम पर, जातियों के नाम पर वोट लेने का मशीन मत समझिए. जितनी चिंता आप गुजरात की करते हैं उतनी चिंता न भी हो, कम से कम उसकी आधी चिंता भी बिहार की कीजिए. हम लोग भी वोट देते हैं. हम लोग के बच्चे बाहर जाकर 10-15 हजार रुपए में मजदूरी करें, ये उचित नहीं है. మరి ఇది కేవలం ఒక్క కాన్స్టిట్యున్సీలో జరిగిన అప్సెట్ మాత్రమేనా, లేక బీహార్ పొలిటికల్ హిస్టరీలోనే రాబోయే ఒక బిగ్గెస్ట్ డిస్రప్షన్కు ఇది బిగినింగా? లెట్స్ అండర్స్టాండ్. బాంకీపూర్ ఎందుకు కేవలం ఒక సాధారణమైన ఉప ఎన్నిక మాత్రమే కాదు. రాజకీయ పరిణామాలను విశ్లేషించే ముందు బంకీపూర్ అసలు ఎందుకంత కీలకమైందో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు బంకీపూర్ ప్రాముఖ్యత అర్థం కాకపోతే ఈ ఎన్నిక ఫలితం బీజేపీని ఎందుకు అంతగా కుదిపేసిందో అస్సలు అర్థం కాదు. దాదాపు 3 దశాబ్దాలుగా బీహార్లోనే బీజేపీకి అత్యంత సురక్షితమైన బలమైన స్థానాల్లో ఇది ఒకటి. ఇక్కడ బీజేపీ ఎప్పుడో ఒకసారి గెలవటం కాదు, దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో ఉంచుకుంది, ఆధిపత్యం చెలాయించింది. ఫస్ట్ నితిన్ నబీన్ తండ్రి ఇక్కడ బీజేపీకి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత నితిన్ నబీన్ ఆ పునాదిని మరింత బలోపేతం చేస్తూ వరుసగా 5 శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. బంకీపూర్లో బీజేపీ ఏనాడు ఓడిపోదనే గట్టి నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో ఉండేది. ఆ నమ్మకం ఎన్నికల ప్రచారంలో కూడా స్పష్టంగా కనిపించింది. చాలామంది బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయం అన్నట్టే ప్రచారం చేశారు. కానీ
ఓటర్ల ఆలోచన మాత్రం వేరేలా ఉంది. ఇక్కడి నుంచే ఈ కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక కులం లేదా ఒక వర్గం ఓట్లతో వచ్చిన విజయం కాదు. పోలింగ్ బూత్ల వారీగా వస్తున్న ట్రెండ్స్, రాజకీయ విశ్లేషణలు నిజమే అయితే ప్రశాంత్ కిషోర్ ఒక కులాన్నో లేక ఒక సామాజిక వర్గాన్నో నమ్ముకుని గెలవలేదు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి ఆయనకు మద్దతు లభించినట్టు కనిపిస్తుంది. అగ్రవర్ణాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, సాంప్రదాయంగా ఎన్డీఏకు బలమైన ఓట్ బ్యాంక్గా ఉన్న ప్రాంతాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉండే కాలనీలు, చివరికి బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఏరియాల్లో కూడా పీకే హవా స్పష్టంగా కనిపించింది. ఫైనల్ డేటా కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తే ఇది కేవలం బీజేపీ వ్యతిరేక ఓటు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటూ ప్రజలు వేసిన స్పష్టమైన ఓటు. రాజకీయాల్లో ఈ తేడాను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వంపై ఉన్న కోపంతోనో లేదా యాంటీ ఇన్కంబెన్సీతోనో గెలవటం ఒక ఎత్తైతే, ప్రజలు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రత్యామ్నాయంగా నమ్మి ఓటేసి గెలిపించటం మరో ఎత్తు. బాంకీపూర్ ఉప ఎన్నిక ఇచ్చే అతి పెద్ద మెసేజ్ ఇదే. ఇక్కడ బీజేపీ కేవలం ఒక ప్రతిష్టాత్మకమైన సీటును మాత్రమే కోల్పోలేదు. ఫస్ట్ టైం తాను కేవలం వెనక ఉండి నడిపించే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మాత్రమే కాదు, ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అని ప్రజల్లో నమ్మకం కలిగించడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఒక్కసారి ప్రజల్లో ఆ భావన ఏర్పడితే రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయం ఊహించనంత రసవత్తరంగా, తీవ్రమైన పోటీగా మారబోతోంది. అయితే ఇక్కడ అందరి మదిలో మెదిలే అసలైన ప్రశ్న ఇంకొకటి ఉంది. కేవలం కొద్ది నెలల కిందట తన పార్టీ దారుణమైన ఓటమిని చవిచూసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఈ స్థాయికి ఎలా పుంజుకోగలిగారు, అసలు ఇక్కడి దాకా ఎలా వచ్చారు? ఇక్కడే అసలు సిసలైన రియల్ స్టోరీ మొదలవుతుంది. పొలిటికల్ ఫెయిల్యూర్ నుంచి పొలిటికల్ బ్రేక్ త్రూ వరకు ప్రశాంత్ కిషోర్లో అసలు ఏం మారింది? ఇది ఈ స్టోరీలోనే అత్యంత ఆసక్తికరమైన చాప్టర్. కేవలం కొన్ని నెలల కిందట అందరూ ప్రశాంత్ కిషోర్ పని అయిపోయిందని డిసైడ్ అయిపోయారు. ఆయన స్థాపించిన జనసురాజ్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. చాలామంది అభ్యర్థులు కేవలం ఓడిపోవటమే కాదు, డిపాజిట్లు కూడా కోల్పోయారు. దాంతో పొలిటికల్ ఎనలిస్టులంతా ఒక్కటే మాట చెప్పారు: పీకే ప్రత్యక్ష రాజకీయంలోకి అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశాడని. వారి లాజిక్ చాలా సింపుల్గా ఉంది. వేరొకరిని గెలిపించడానికి వ్యూహాలు రచించటం కాదు, సొంతగా బరిలోకి దిగి గెలవటం పూర్తిగా వేరు అని. ఆ టైంలో ఆ విమర్శలన్నీ నిజమేనేమో అనిపించింది. కానీ చాలామంది పొలిటీషియన్స్ చేయని పనిని ప్రశాంత్ కిషోర్ చేశారు. ఓడిపోయామని ఎక్కడికి పారిపోలేదు. రాత్రికి రాత్రే తన పొలిటికల్ ఐడియాలజీని మార్చుకోలేదు. తన ఉనికి కోసం ఏ పొలిటికల్ అలయన్స్ వెనుక పడలేదు. దానికి బదులుగా ప్రశాంత్ బీహార్లోనే స్థిరంగా ఉన్నారు. ఊరూరా తిరిగారు, జనాన్ని నేరుగా కలిశారు. మొదటి నుంచి ఆయన దేని గురించి అయితే మాట్లాడుతున్నారో అదే వలసలు, నిరుద్యోగం, విద్య, వైద్యం, పరిపాలన, బీహార్ భవిష్యత్తు గురించి నిరంతరం గళం విప్పుతూనే ఉన్నారు. జనాలు ఆయనతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా అక్కడ ఒక పవర్ఫుల్ మెసేజ్ మాత్రం ప్రజల్లోకి వెళ్ళింది. ప్రశాంత్ గివప్ ఇచ్చే టైప్ కాదని ప్రజలకు అర్థమైంది. ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఇప్పుడు రిజల్ట్స్ చూపించడం మొదలుపెట్టింది. ఈ బై ఎలక్షన్ ఇచ్చింది ఒక మైండ్ సెట్ షిఫ్ట్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ పాయింట్ కూడా ఉంది. సాధారణంగా జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు పీకే చెప్పే విషయాలు నచ్చినా పోటీ మాత్రం ఎన్డీఏ, ఆర్జేడీ కూటముల మధ్య ఉంది అనుకుని వారికే ఓట్లేశారు. అంటే బీహార్ రాజకీయం ఇప్పటికీ రెండు ప్రధాన శక్తుల మధ్య తిరుగుతుందనే భావనలో ప్రజలున్నారు. కొత్త పార్టీకి ఓటేస్తే వేస్ట్ అవుతుందేమోనన్న భయం కూడా చాలామందిలో ఉండేది. కానీ బై ఎలక్షన్ ఆ సైకాలజీని పూర్తిగా మార్చేసింది. ఇక్కడ ఫైట్ పూర్తిగా క్యాండిడేట్ సెంట్రిక్గా మారిపోయింది. అప్పుడే పీకే ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. అత్యంత టఫ్ సీట్ అయిన బాంకీపూర్ని ఎంచుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ అక్కడ ఓడిపోయి ఉంటే పీకే పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ క్లోజ్ అయిపోయిందని విమర్శకులు డిక్లేర్ చేసి ఉండేవారు. కానీ బీజేపీకి బలమైన కోట లాంటి సీట్లోనే గొడ్డల పెట్టు లాంటి విజయాన్ని సాధించి తన చుట్టూ ఉన్న నేరేటివ్ని ప్రశాంత్ ఒక్కసారిగా తిరగరాశారు. నిన్నటి వరకు ప్రశాంత్ కేవలం ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మాత్రమే. కానీ ఈరోజు ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధి. ఇదే ప్రశాంత్ అతిపెద్ద విజయం కావచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో పర్సెప్షన్ అనేది రియాలిటీగా మారటానికి ఎక్కువ టైం పట్టదు. ప్రశాంత్ కిషోర్ సాధించిన అతిపెద్ద విజయం
ఒక అసెంబ్లీ సీటు మాత్రమే కాదు, బీహార్లోని అధిక శాతం ప్రజలు ఆయన్ని ఇకపై కేవలం ఒక కన్సల్టెంట్గా కాకుండా ఒక సీరియస్ పొలిటికల్ కంటెండర్గా చూడటం స్టార్ట్ చేశారు. ఈ విజయం ప్రశాంత్ కిషోర్కు ఒక బిగ్ బ్రేక్ త్రూ అయితే, ఈ విజయం పెద్ద ప్రశ్నలను బీజేపీ ఆర్జేడీల ముందు నిలబెట్టింది. ఈ ఫలితం వల్ల బీహార్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పెను మార్పులు జరగబోతున్నాయి. ఈ బైపోల్ జాతీయ రాజకీయాన్ని ఎందుకు ఇంతగా షేక్ చేస్తుంది? ఇప్పుడు ఒక్క నిమిషం బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పక్కన పెట్టి లార్జర్ పిక్చర్ని చూద్దాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ రిజల్ట్ను కేవలం ఒక లోకల్ ఉప ఎన్నికగా చూస్తే పొరపాటే అవుతుంది. ఇది చాలా సెన్సిటివ్ టైంలో వచ్చిన తీర్పు. బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ మేజర్ పొలిటికల్ టెస్ట్ ఇది. దశాబ్దాలుగా బీహార్ రాజకీయంలో బీజేపీ జూనియర్ పార్ట్నర్గానే ఉంది, కానీ ఈరోజు గవర్నమెంట్ని లీడ్ చేస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే తమ మొదటి బిగ్ ఎలక్షన్ టెస్ట్లో, అది కూడా తమ సొంత జాతీయ అధ్యక్షుడి అసెంబ్లీ సీట్లోనే బీజేపీ ఓడిపోయింది. ఈ ఒక్క పాయింట్ చాలు ఈ రిజల్ట్ నేషనల్ లెవెల్లో ఎంత పెను సంచలనమో చెప్పడానికి. అంతేకాదు, ఈ రిజల్ట్ వెనుక ఇంకొక బిగ్ రీజన్ కూడా ఉంది. ఒక్కసారి గత కొన్ని వారాలుగా దేశంలో ఏం జరిగిందో రీకాల్ చేసుకోండి. రామమందిర విరాళాల వివాదంపై నేషనల్ మీడియాలో హడావిడి జరిగింది. ఆరోపణలతో ప్రతిపక్షాలు కార్నర్ చేయడానికి ట్రై చేస్తే బీజేపీ ఆరోపణలను తిరస్కరించింది. ఈ ఇష్యూ, ఈ వివాదం పొలిటికల్ వర్గాల్లోనే కాదు, కామన్ పబ్లిక్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఇక జంతర్ మంతర్ ప్రొటెస్ట్ దాదాపు 25 రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీని ఊపేసింది. వేలాది మంది యువత రోడ్లెక్కిన అతిపెద్ద పొలిటికల్ ఫ్లాష్ పాయింట్ ఇది. కేంద్ర మంత్రి రాజీనామా, ఈ ఇష్యూ ఎంత సీరియస్ అయిందంటే గత 12 ఏళ్ల మోదీ పాలనలోనే ఫస్ట్ టైం ఒక కేంద్ర కేబినెట్ మినిస్టర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వరుస సంఘటనలన్నీ దేశ రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించాయి. అయితే ఈ నేషనల్ ఇష్యూస్ వల్లే బాంకీపూర్ ఎన్నిక ఫలితం మారిందని నేను చెప్పడం లేదు. ఏ రెస్పాన్సిబుల్ పొలిటికల్ అనలిస్ట్ కూడా అలా చెప్పలేరు. కానీ ఏ సీరియస్ అనలిస్ట్ కూడా ఈ టైమింగ్ను ఇగ్నోర్ చేయలేరు. దేశమంతా రాజకీయంగా తీవ్రంగా చర్చ జరుగుతున్న టైంలో రూలింగ్ పార్టీ తమకు అత్యంత బలంగా ఉన్న కోట లాంటి సీట్నే కోల్పోయినప్పుడు సహజంగానే ప్రశ్నలు తలెత్తుతాయి. బాంకీపూర్ ప్రజలు కేవలం ఒక లోకల్ క్యాండిడేట్కు మాత్రమే ఓటేశారా, లేక ఇది దేశంలో మారుతున్న పబ్లిక్ మూడ్కు కేర్ ఆఫ్ అడ్రస్సా? ఇప్పుడు బీజేపీ అయినా అపోజిషన్ అయినా తెలుసుకోవాలని చూస్తున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే ఈ రిజల్ట్ ఎంత మాత్రం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కాదు. ఇది బీహార్ బోర్డర్ దాటి దేశ రాజకీయాలపై ప్రభావం చూపే పొలిటికల్ సిగ్నల్గా మారింది. ఓటర్లలో మోదీ షా జోడీ మ్యాజిక్, వాళ్ళ క్రేజ్ తగ్గుతోందా? ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గరికి వచ్చాం. బాంకీపూర్ ఫలితం తర్వాత ఎక్కువగా ఆందోళన చెందాల్సింది ఎవరు? బీజేపీనా లేక ఆర్జేడీనా? మొదట చూస్తే చాలామంది ఒకే సమాధానం చెప్తారు, బీజేపీకే పెద్ద షాక్ తగిలింది అని. ఎందుకంటే బీజేపీ తనకు అత్యంత బలమైన నియోజకవర్గాల్లో ఒకదాన్ని కోల్పోయింది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే మరో విషయం కనిపిస్తుంది. ఈ ఫలితంతో అసలు పెద్ద సవాల్ ఎదుర్కొనేది బీజేపీ కాదు, ఆర్జేడీ కావచ్చు. ఎందుకంటే ఈ ఒక్క ఎన్నిక బీహార్ రాజకీయాల్లో ఏళ్లుగా కొనసాగుతున్న ఒక నమ్మకాన్నే ప్రశ్నించింది. ఇన్నాళ్ళు బీహార్ పాలిటిక్స్ అంటే ఒకటే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండేది. ఒకవైపు ఎన్డీఏ, ఇంకోవైపు ఆర్జేడీ కూటమి. ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం బలంగా ఉండేది. బీజేపీపై జనానికి కోపం వస్తే ఆ ఓట్లన్నీ ఆటోమేటిక్గా ఆర్జేడీ జేబుల్లోకి వెళ్ళిపోతాయని అంతా అంచనా వేసేవారు. కానీ బాంకీపూర్ రిజల్ట్ ఆ నమ్మకాన్ని పటాపంచలు చేసింది. బీజేపీని ఓడించింది ఆర్జేడీ కాదు. ఈ ఎన్నికలో ప్రధాన ప్రత్యర్థిగా కూడా ఆర్జేడీ నిలవలేదు. ఆ స్థానాన్ని మూడో రాజకీయ శక్తి ఆక్రమించింది, అదే జన్సురాజ్. ఇదే ఈ ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ పరిణామం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఉంది. ప్రశాంత్ కిషోర్ బైపోల్కి ముందు ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. 3 ఏళ్లుగా బీహార్ గల్లీ గల్లీ తిరిగాడు. నిరుద్యోగం, వలసలు, చదువు, వైద్యాన్ని ఎజెండాగా మార్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రశాంత్ కిషోర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ వెనక్కి తగ్గలేదు.
పని ఆపలేదు, సంస్థను బలోపేతం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ చేతుల్లో ఇంతకుముందు లేనిది ఒకటి వచ్చి చేరింది. ఎన్నికల్లో గెలిచిన రాజకీయ గుర్తింపు ఈరోజు ప్రశాంత్ చేతుల్లో ఉంది. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అసెంబ్లీలో నెంబర్స్ మారకపోవచ్చు, కానీ ఒక పవర్ఫుల్ లీడర్ శాసనసభ సాక్షిగా గళమెత్తితే ఆ సెగ బయట ఉన్న రాజకీయ వ్యవస్థ మొత్తానికి తగులుతుంది. ప్రశాంత్ కిషోర్ అసెంబ్లీని ఒక వేదికగా ఉపయోగించి ప్రజా సమస్యలను నిరంతరం లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తానే ఒక ప్రత్యామ్నాయ నాయకుడినని ప్రజలను నమ్మించగలిగితే ఆయన రాజకీయ ప్రభావం ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాకపోవచ్చు. అక్కడి నుంచే ఆర్జేడీకి అస్సలు సవాల్ మొదలవుతుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సాంప్రదాయ ప్రతిపక్షం కంటే జన సురాజ్నే మెరుగైన ప్రత్యామ్నాయంగా చూడటం మొదలు పెడితే బీహార్ రాజకీయ సమీకరణాలు నెమ్మదిగా మారటం మొదలవుతుంది. అలా నిజంగానే జరుగుతుందా? ఇప్పుడే ఖచ్చితంగా చెప్పటం చాలా తొందరపాటు అవుతుంది. ఒక్క ఉప ఎన్నిక ఫలితాన్ని చూసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని ఎవ్వరూ చెప్పలేరు. రాజకీయాలు ఎంతోమంది విశ్లేషకులను ఎన్నోసార్లు తప్పు అని నిరూపించాయి. बांकीपुर से लोगों का पलायन रोकेंगे, बांकीपुर की जनता अब कहीं दूसरे जगह रोजगार खोजने नहीं जाएगा, तो वो बिहार के तो उन्होंने खुद कहा है कि हमको बिहार का नहीं, लेकिन अब बांकीपुर में है तो बांकीपुर की जनता को ये सारे सुविधाएं वो प्रदान करें, स्वास्थ्य में सुधार करवाएं, बांकीपुर में शिक्षा में सुधार करवाएं, बांकीपुर के लोगों को पलायन से रोकें, वहाँ सर सफाई का पूरा ध्यान रखें। तो बांकीपुर की जनता ने उन्होंने मेजॉरिटी दिया है, तब उस आधार पर काम करें। वहाँ जनता की बहुत बड़ी अपेक्षा है कि प्रशांत जी आएंगे तो ये हो जाएगा, ऐसे हो जाएगा, वो हो जाएगा, तो करें। अब कुछ उनको तो कोई रोक नहीं रहा है। అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, బాంకీపూర్ బీహార్ రాజకీయ చర్చనే మార్చేసింది. బీజేపీకి ఏ కోటా శాశ్వతంగా అజేయం కాదని ఈ రిజల్ట్ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆర్జేడీకి ప్రతిపక్ష స్థానం ఇక తమ సొంతమని భావించే రోజులు పోయాయని గుర్తు చేసింది. ప్రశాంత్ కిషోర్కి మాత్రం ఇది కేవలం ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే కాదు, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ పోస్ట్ వదిలేసి పక్కా పొలిటీషియన్గా మారినందుకు లభించిన ఫస్ట్ అండ్ బెస్ట్ సర్టిఫికేట్. ఇది కేవలం ఒక సంచలన విజయంగానే మిగిలిపోతుందా, లేక బీహార్ రాజకీయాల్లో పెద్ద మార్పుకు ఇదే తొలి అడుగా? దీనికి సమాధానం కాలమే చెప్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం, బాంకీపూర్ తర్వాత బీహార్ రాజకీయాలను ఇప్పటి వరకు చూసిన కోణంలో ఇక చూడలేదు. రాజకీయాల్లో ప్రభుత్వాలని మార్చే ఎన్నికలు కొన్ని ఉంటాయి, కానీ పొలిటికల్ నెరేటివ్నే మార్చే ఎన్నికలు చాలా అరుదుగా వస్తాయి. బాంకీపూర్ బైపోల్ సరిగ్గా రెండో కేటగిరీకే చెందుతుందేమో అనిపిస్తోంది. అయితే ఒక చిన్న బై ఎలక్షన్ రిజల్ట్ చూసి రాబోయే మెయిన్ ఎలక్షన్స్ ఫలితాలను ఇప్పుడే అంచనా వేసేయటం తొందరపాటే అవుతుంది. ఎందుకంటే ఉప ఎన్నికల చరిత్రను ఒక్కసారి తిరగేస్తే ఊహించని షాకింగ్ రిజల్ట్స్ రావటం మామూలైన విషయమే. కానీ అదే హిస్టరీ మనకో విషయం కూడా స్పష్టం చేస్తుంది. రాజకీయాల్లో మార్పులు ఒకే ఒక్క రోజులో ఊడిపడవు. అవి ఎక్కడో ఒక చోట మొదలవుతాయి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్తో, ఒక ఊహించని మెసేజ్తో, ఓటమి ఎరుగని ఒక తిరుగులేని కోటలో పడిన ఒక చిన్న పిడుగుతో. మరి బాంకీపూర్ రిజల్ట్ ఆ రాబోయే పెద్ద మార్పుకు మొదటి పునాదా, లేక ఇది కేవలం ఒక తాత్కాలికమైన షాకా? ఇది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఈరోజు తర్వాత ఒక విషయం మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. బీహార్లోని ప్రతి ప్రధాన రాజకీయ పార్టీ తమ స్ట్రాటజీలను రీథింక్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. బీజేపీ తమకు అడ్డా లాంటి బలమైన కోటలు ఎప్పటికీ సేఫ్ అని ఇక భావించలేదు. ఆర్జేడీ బీజేపీకి వ్యతిరేకంగా పడే ప్రతి ఓటు ఆటోమేటిక్గా తమ అకౌంట్కే వస్తుందని అనుకుంటే పొరపాటే అవుతుంది. ప్రశాంత్ కిషోర్ను ఇకపై కేవలం ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అని తీసి పారేయలేరు. ఈ రోజు నుంచి ప్రతి పార్టీ సీరియస్గా తీసుకోవాల్సిన ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యాక్టర్గా ప్రశాంత్ మారిపోయారు. అయితే ఈ బాంకీపూర్ ఎన్నిక నేర్పిన అన్నిటికంటే పెద్ద పాఠం ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది కాదు. ఇది అసలైన ఓటర్ శక్తికి నిదర్శనం. ఓటర్ ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక సింపుల్ ట్రూత్ను మళ్ళీ గుర్తు చేశారు. ఏ ఓటు పర్మనెంట్ కాదు, ఏ కోట సురక్షితం కాదు, శాశ్వతం కాదు. ఏ పొలిటికల్ నెరేటివ్ కూడా ఎల్లప్పుడూ నిలిచి ఉండదు. ఏ రోజైతే ఒక పార్టీ మా గెలుపు ఫిక్స్ అని అతి విశ్వాసానికి పోతుందో, సరిగ్గా అదే రోజున ప్రజాస్వామ్యం
ఒక కొత్త కథ రాయటం మొదలు పెడుతుంది. మరి బాంకీపూర్ ఆ కొత్త కథకు తొలి అధ్యాయమా, లేక బీహార్ రాజకీయంలో జస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చిన పేజీ మాత్రమేనా? ఈ ప్రశ్నలన్నిటికీ రాబోయే కాలమే సమాధానం చెప్తుంది.